శాంతి. ఈరోజు మురళీ డేటు 27 డిసెంబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, బ్రాహ్మణులైన మీ జన్మ దేవతల కంటే ఉత్తమ కళ్యాణకారి జన్మ. ఎందుకంటే ఈ సంగమయుగంలో బ్రాహ్మణులైన మీరే తండ్రికి సహాయకారులుగా అవుతారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, ఇప్పుడు పిల్లలైన మీరు బాబాకు ఏ సహాయం చేస్తారు? తనకు సహాయకారులైన పిల్లలకు తండ్రి ఏ బహుమతిని ఇస్తారు? సమాధానము, బాబా శాంతి పవిత్రతల రాజ్యమును స్థాపన చేస్తున్నారు. మనం వారికి పవిత్రత సహయోగమును చేస్తాము. బాబా రచించిన యజ్ఞమును మనం సంభాళిస్తున్నాము. అందువలన తండ్రి మనకు తప్పకుండా బహుమతిని ఇస్తారు. సంగమయుగంలో కూడా మనకు బాబా నుండి చాలా గొప్ప బహుమతి లభిస్తుంది. మనము సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్న త్రికాలదర్శులుగా అవుతాము. అంతేకాదు భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతాము. ఇదే అన్నింటికంటే చాలా పెద్ద బహుమతి. పాట. తండ్రి తల్లి సహాయకుడవు, స్వామివి సకుడవు. ఓం శాంతి. ఇది ఎవరి మహిమ? శివుడు అనే పేరు గల పరమప్రియ పరంపిత పరమాత్మది. వారి నామము ధామము రెండు సర్వోన్నతమైనవే. పరంపిత పరమాత్మ అంటే అందరికంటే ఉన్నతోన్నతమైన ఆత్మ. ఇంకెవ్వరిని పరంపిత పరమాత్మ అని అనరు. వారి మహిమ అపారమైనది. వారికి ఎంత మహిమ ఉంది అంటే వారి అంతమును పొందలేము. అంటే వారి గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టము అని భావము. వారి అంతమును పొందలేమని ఋషులు మునులు కూడా అనేవారు. వారు కూడా తెలియదు అని అంటూ వచ్చారు. ఇప్పుడు తండ్రి స్వయముగా వచ్చి తన పరిచయమును ఇస్తారు. ఎందుకు? తండ్రి పరిచయం పిల్లలకు తెలిసి ఉండాలి కదా. మరి పిల్లలకు పరిచయం లభించేది ఎలా? వారు ఈ భూమిపైకి రానంత వరకు ఇతరులెవ్వరూ వారి పరిచయాన్ని ఇవ్వలేరు. తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేసినప్పుడే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు. అంటే శివబాబా పిల్లలను విశ్వం ముందు ఉంచి, అనగా పిల్లలను ప్రత్యక్షం చేసి తాను గుప్తంగా ఉంటారు. పిల్లలు వారి సత్ప్రవర్తన ద్వారా తండ్రిని తిరిగి ప్రత్యక్షం చేస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, నా పాత్ర కూడా నిశ్చితమై ఉంది. నేనే వచ్చి పతితులను పావనముగా చెయ్యాలి. పతిత పావన సీతారామ రండి అని సాధువులు సన్యాసులు కూడా పాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది రావణ రాజ్యము. రావణుడు తక్కువైన వాడేమీ కాదు. ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా ఎవరు చేశారు? రావణుడు. మళ్ళీ పావనంగా చేయువారు సమర్థుడైన రాముడు కదా. అర్ధకల్పం రామరాజ్యం నడిస్తే అర్ధకల్పం రావణ రాజ్యం కూడా నడుస్తుంది. రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు. ప్రతి సంవత్సరము రావణుడిని తగలబెడుతూ ఉంటారు. అయినా రావణ రాజ్యం కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే రావణుడు పూర్తిగా కాలిపోడు. పరమాత్మ సమర్థుడైతే రావణుని రాజ్యపాలన ఎందుకు చేయనిస్తారు అని మనుషులు అంటారు. ఇది గెలుపు వాటముల నాటకము అని, నరకము స్వర్గముల నాటకము అని తండ్రి అర్థం చేయిస్తారు. ఈ మొత్తం నాటకమంతా భారతదేశంపైనే తయారు చేయబడింది. ఇది తయారైన డ్రామా. అంతేకాని పరంపిత పరమాత్మ సర్వశక్తివంతులైతే నాటకం పూర్తి అవ్వకముందే వస్తాడని, లేక సగంలోనే నాటకం సమాప్తం చేస్తాడని అనుకోరాదు. తండ్రి చెప్తున్నారు, ఈ ప్రపంచమంతా ఎప్పుడు పతితంగా అయిపోతుందో అప్పుడు నేను వస్తాను. అందుకే శివరాత్రి పండుగ కూడా జరుపుకుంటారు. అంతేకాక
ఓం నమః శివాయ అని కూడా అంటారు. బ్రహ్మ విష్ణు శంకర్లను దేవతాయ నమః అని, శివుణ్ణి శివ పరమాత్మాయ నమః అని అంటారు. శివుడు బబుల్నాథ్ మందిరంలో ఉన్నట్లు లేక సోమనాథ మందిరంలో ఉన్నట్లుగా ఉంటారా? పరంపిత పరమాత్మకు ఇంత పెద్ద రూపం ఉందా? లేక ఆత్మకు చిన్న రూపము, ఆత్మల తండ్రికి పెద్ద రూపము ఉంటుందా? ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి కదా. ఎలాగైతే ఇక్కడ చిన్నవారిని పిల్లలు అని, పెద్దవారిని తండ్రి అని అంటారో, అలా పరంపిత పరమాత్మ ఇతర ఆత్మల కంటే పెద్దగా ఉండి, ఆత్మలమైన మనము చిన్నగా ఉంటామా? అలా ఉండము కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరు నా మహిమను గానం చేస్తారు. పరమాత్ముని మహిమ అపారమైనది అని అంటారు. మానవ సృష్టికి బీజము అని కూడా అంటారు. కావున తండ్రిని బీజము అని అంటారు కదా. వారు రచయిత. మిగిలిన ఇన్ని వేదాలు, ఉపనిషత్తులు, గీత, యజ్ఞ, తప, జప, దాన, పుణ్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తి మార్గంలోని సామగ్రి. వీటన్నిటికీ కూడా వాటి సమయం వాటికి ఉంది. అర్ధకల్పం భక్తి, అర్ధకల్పము జ్ఞానము ఉంటాయి. భక్తిని బ్రహ్మకు రాత్రి అని, జ్ఞానమును బ్రహ్మకు పగలు అని అంటారు. శివబాబా ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తారు. వారికి తమ సొంత శరీరం లేదు. నేను మళ్ళీ మీకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేందుకు రాజయోగమును నేర్పిస్తాను. ఇప్పుడు బ్రహ్మరాత్రి పూర్తి అవుతుంది. అదే ధర్మగ్లాని సమయమే మళ్ళీ ఆసన్నమైంది. అందరికంటే ఎక్కువగా ఎవరిని గ్లాని చేస్తారు? పరంపిత పరమాత్మ అయిన శివుణ్ణే అందరికంటే ఎక్కువగా గ్లాని చేస్తారు. యదా యదాహి అని వ్రాయబడి ఉంది కదా. కల్పక్రితము సంస్కృతంలో నేనేమీ జ్ఞానము ఇవ్వలేదు. అప్పుడు కూడా ఇదే భాషలో ఇచ్చాను. కావున భారతదేశంలో ఎప్పుడైతే దేవీ దేవత ధర్మస్థాపన చేయు వారి గ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే నన్ను రాయి రప్పల్లోకి తోసేస్తారో ఆ సమయంలోనే నేను వస్తాను అని బాబా అంటున్నారు. ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారో, పతితులను పావనముగా చేస్తారో వారిని ఎంతగా గ్లాని చేశారు. భారతదేశం అన్నింటికంటే ప్రాచీన ఖండము అని, అది ఎప్పుడూ వినాశనం అవ్వదు అని, సత్యయుగంలో లక్ష్మీనారాయణల రాజ్యం కూడా ఇక్కడే ఉంటుంది అని పిల్లలైన మీకు బాగా తెలుసు. ఈ రాజ్యమును కూడా స్వర్గ రచయిత ఇచ్చారు. ఇప్పుడైతే అదే భారతదేశం పతితముగా ఉంది. అప్పుడే నేను మళ్ళీ వస్తాను. అందుకే ఓం నమః శివాయ అని వారిని మహిమ చేస్తారు. ఈ అనంతమైన డ్రామాలో ప్రతి ఆత్మ పాత్ర కూడా నిర్ణయించబడి ఉంది. అదే పాత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది. అందులో నుండి ఒక చిన్న ముక్కను, అంటే ఒక చిన్న భాగమును తీసుకొని హద్దు డ్రామాను తయారు చేస్తారు. ఇప్పుడు మనం బ్రాహ్మణులుగా ఉన్నాము. తర్వాత మళ్ళీ మనం దేవతలుగా అవుతాము. ఇది ఈశ్వరీయ వర్ణము. ఇది మీకు 84వ అంతిమ జన్మలో కూడా అంతిమ సమయము. ఇందులో 4 వర్ణాల జ్ఞానము కూడా మీకు ఉంది. అందువలన బ్రాహ్మణ వర్ణము అన్నింటికంటే శ్రేష్టమైనది. అయితే మహిమ లేక పూజ దేవతలకు జరుగుతుంది. బ్రహ్మ మందిరం అజ్మీరులో ఉంది. కానీ వారిలో పరమాత్మ ప్రవేశించి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు అనే విషయం మాత్రం ఎవరికీ తెలియదు. స్థాపన జరుగుతున్నప్పుడు వినాశనం కూడా జరగాలి. అందుకే రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశజ్వాల వెలువడింది అని అంటారు. ఇప్పుడు అదే తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మధురమైన పిల్లలు, ఇది మీకు అంతిమ జన్మ. నేను మీకు మళ్ళీ స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు వచ్చాను. మీకు హక్కు ఉంది.
కానీ ఎవరైతే నా శ్రీమతమును అనుసరిస్తారో వారికి నేను స్వర్గమును కానుకగా ఇస్తాను. ప్రపంచములోని వారికి కూడా శాంతి బహుమతులు మొదలైనవి లభిస్తాయి. కానీ తండ్రి మీ అందరికీ స్వర్గమును బహుమతిగా ఇస్తారు. నేను తీసుకోను, మీ ద్వారా స్థాపన చేయిస్తాను, అందువలన మీకే కానుకగా ఇస్తాను అని బాబా అంటున్నారు. మీరు శివ్ బాబాకి పౌత్రులు, బ్రహ్మకు పిల్లలు. ఎంతమంది పిల్లలనైతే ప్రజాపిత బ్రహ్మయే దత్తత చేసుకుని ఉంటారు కదా. మీ ఈ బ్రాహ్మణ జన్మ అన్నింటికంటే ఉత్తమమైనది. ఇది కళ్యాణకారి జన్మ. దేవతల జన్మ కానీ శూద్రుల జన్మ కానీ కళ్యాణకారి కాదు. ఇప్పుడు మీరు తీసుకున్న బ్రాహ్మణ జన్మ చాలా కళ్యాణకారి జన్మ. ఎందుకంటే మీరు తండ్రికి సహాయకారులుగా అయి సృష్టిపైన పవిత్రత, శాంతిని స్థాపన చేస్తారు. ఈ విషయము శాంతి బహుమతులు ఇచ్చేవారికి తెలియదు. వారు ఆ బహుమతులను అమెరికా వారికో లేక మరెవరికో ఇచ్చేస్తారు. తండ్రే చెప్తున్నారు, ఎవరైతే నాకు సహాయకారులుగా అవుతారో వారికి నేను బహుమతిని ఇస్తాను. పవిత్రత ఉన్నప్పుడు సృష్టిలో శాంతి, సుఖములు కూడా ఉంటాయి. ఇది వేశ్యాలయముగా ఉంది. సత్యయుగం శివాలయము. దానిని శివబాబా స్థాపన చేశారు. సాధు సన్యాసులు, హఠయోగులు వారు గృహస్థు ధర్మములోని వారికి సహజ రాజయోగమును నేర్పించలేరు. భలే వారు 1000 సార్లు గీత, మహాభారతాలను చదివినా సహజ రాజయోగమును గృహస్థులకు నేర్పించలేరు. వీరైతే అందరికీ తండ్రి మీ బుద్ధియోగమును నా ఒక్కరితోనే జోడించమని అన్ని ధర్మాల వారికి చెప్తున్నారు. నేను కూడా ఒక చిన్న బిందువునే, అంత పెద్దగా లేను. ఆత్మ ఎలా ఉంటుందో అలాగే పరమాత్మనైన నేను కూడా ఉన్నాను. ఆత్మ కూడా ఇక్కడ భృకుటి మధ్యలో ఉంటుంది. ఆత్మ అంత పెద్దగా ఉంటే ఇక్కడ ఎలా కూర్చోగలుగుతుంది భృకుటి మధ్యలో? నేను కూడా ఆత్మలాగే ఉన్నాను. అయితే కేవలం నేను జనన మరణ రహితుడను, సదా పావనుడను అని బాబా చెప్తున్నారు. ఆత్మలైతే జనన మరణాల్లోనికి వస్తాయి. పావనము నుండి పతితముగా, పతితము నుండి పావనముగా అవుతూ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ పతితులను పావనముగా చేసేందుకు తండ్రి ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు. దీని తర్వాత సత్యయుగంలో ఇక ఏ యజ్ఞాలు ఉండవు. మళ్ళీ ద్వాపరము నుండి అనేక రకాలైన యజ్ఞాలు రచిస్తూ ఉంటారు. ఈ రుద్రజ్ఞాన యజ్ఞము మొత్తం కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే రచింపబడుతుంది. ఇందులో అందరి ఆహుతి పడిపోతుంది. ఆ తర్వాత ఏ ఇతర యజ్ఞాలు రచింపబడవు. ఏవైనా ఆపదలు కలిగినప్పుడు యజ్ఞములు రచిస్తారు. వర్షాలు కురవకపోయినా, ఇంకా ఏమైనా ఆపదలు వచ్చాయనుకోండి, అప్పుడు యజ్ఞాలు చేస్తారు. కానీ సత్యత్రేతాయుగాల్లో అయితే ఎలాంటి ఆపదలు రావు, ఎలాంటి యజ్ఞములు కూడా రచించరు. ఈ సమయంలో అనేక రకాలైన ఆపదలు వస్తాయి. కావున అందరికంటే పెద్ద షావుకారైన శివబాబా యజ్ఞమును రచింపచేశారు. కావున అన్నీ ఎలా ఆహుతిగా పడబోతాయో ముందే సాక్షాత్కారం చేయిస్తారు. ఏ విధంగా వినాశనం జరగనున్నదో, పాత ప్రపంచం ఏ విధంగా శ్మశాన వాటికగా అవ్వనున్నదో తెలియచేస్తారు. అటువంటప్పుడు ఈ పాత ప్రపంచంపై ఇంకా మనసు పెట్టుకోవాలా? కావున పిల్లలైన మీరు ఈ అనంతమైన ప్రపంచమును సన్యసిస్తారు. ఆ సన్యాసులైతే కేవలం ఇల్లు వాకిళ్లను సన్యసిస్తారు. మీరైతే ఇల్లు వాకిళ్లను వదిలివేయకూడదు. ఇక్కడ గృహస్థ వ్యవహారాలను సంభాళన చేస్తూ కూడా వాటిపై కేవలం మమకారాన్ని వదిలివేయాలి. వీరందరూ ఇంతకు ముందే మరణించి ఉన్నారు.
వీరిపైన మనస్సును ఎందుకు పెట్టుకోవాలి? ఇది మరణించి ఉన్న ప్రపంచము. అందుకే మీరు స్వర్గమును స్మృతి చెయ్యండి, శ్మశానమును ఎందుకు స్మృతి చేస్తారు అని బాబా అంటూ ఉంటారు. బాబా కూడా బ్రహ్మ శరీరము ద్వారా మధ్యవర్తిగా అయి మీ బుద్ధి యోగమును తనతో జోడింపచేస్తారు. ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉన్నారు అని అంటారు కదా. ఈ మహిమ కూడా వారిదే. కలియుగంలోని గురువులను పతిత పావనులు అని అనజాలరు. వారు సద్గతిని కూడా ఇవ్వలేరు. అయితే శాస్త్రాలు వినిపిస్తారు, కర్మకాండలు చేయిస్తారు. శివబాబాకు టీచరు కానీ గురువు కానీ ఎవ్వరూ లేరు. మీకు స్వర్గ వారసత్వం ఇచ్చేందుకు నేను వచ్చాను అని బాబా అంటున్నారు. ఆపై మీరు సూర్యవంశీయులుగా అవుతారు, చంద్రవంశీయులుగా అవుతారు. మీపైనే ఆధారపడి ఉంది. అయితే అలా యుద్ధము ద్వారా అవుతారా? లేదు. లక్ష్మీనారాయణులు కానీ సీతారాములు కానీ యుద్ధం చేసి రాజ్యమును తీసుకోలేదు. వీరు ఈ సమయంలో మాయతో యుద్ధం చేశారు. మీరు గుప్త యోధులు. అందువలన శక్తి సైన్యమైన మిమ్మల్ని గురించి ఎవ్వరికీ తెలియదు. మీరు యోగ బలం ద్వారా మొత్తం విశ్వమంతటికి యజమానులుగా అవుతారు. మీరే విశ్వరాజ్య అధికారమును పోగొట్టుకున్నారు. మళ్ళీ మీరే దానిని పొందుతున్నారు. మీకు ఆ బహుమతిని ఇచ్చేవారు తండ్రియే. ఇప్పుడు ఎవరైతే సహాయకారులుగా అవుతారో వారికే అర్ధకల్పం కొరకు సుఖశాంతుల బహుమతి లభిస్తుంది. ఎవరైతే అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తారో, స్వదర్శన చక్రమును త్రిప్పుతారో, శాంతిధామము మధురమైన రాజధానిని స్మృతి చేసి పవిత్రముగా అవుతారో వారినే తండ్రికి సహాయకులు అని అంటారు. ఇది ఎంతో సహజమైనది. ఆత్మలమైన మనం కూడా నక్షత్రం వంటి వారము. మన తండ్రి అయిన పరమాత్మ కూడా నక్షత్రం వంటి వారే. వారు అంత పెద్దగా ఏమీ ఉండరు. కానీ నక్షత్ర రూపాన్ని పూజించలేని కారణముగా వారిని పూజించేందుకు అంత పెద్ద రూపంలాగా తయారు చేశారు. పూజ అయితే మొదట తండ్రికే జరుగుతుంది, ఆ తరువాతే ఇతరులకు జరుగుతుంది. లక్ష్మీనారాయణులకు ఎంతో పూజ జరుగుతుంది. కానీ వారిని అంత ఉన్నతంగా తయారు చేసింది ఎవరు? సర్వుల సద్గతిదాత తండ్రియే. బలిహారమంతా ఆ ఒక్కరిదే కదా. వారి జయంతి వజ్రతుల్యమైనది, మిగిలిన వారందరిది గవ్వతుల్యమైనది. ఓం నమ శివాయ ఇది వారి యజ్ఞము. దానిని బ్రాహ్మణులైన మీ ద్వారా రచింపచేశారు. ఎవరైతే శాంతి పవిత్రతలను స్థాపన చేయడంలో నాకు సహాయం చేస్తారో వారికి లక్ష్మీనారాయణులుగా అయ్యేటంత ఫలమునిస్తాను అని బాబా అంటున్నారు. బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచింపచేశారు కనుక దక్షిణ ఇస్తారు కదా. ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించారు. ఏ ఇతర యజ్ఞము ఇంతకాలం కొనసాగదు. ఎవరు ఎంతగా నాకు సహాయం చేస్తారో వారికి అంత పెద్ద బహుమతిని ఇస్తాను అని అంటారు. అందరికీ బహుమతినిచ్చేది నేనే. నేను మీ వద్ద ఏమీ తీసుకోను, నేనే మీకు అన్నీ ఇస్తాను. ఇప్పుడు ఎవరు చేస్తారో వారే పొందుతారు. కొద్దిగా చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతారు. గాంధీజీకి కూడా ఎవరు సహాయం చేశారో వారు ప్రెసిడెంటుగా, మంత్రులు మొదలైన వారిగా అయ్యారు కదా. ఇదైతే అల్పకాలిక సుఖము. తండ్రి అయితే మీకు మొత్తం ఆది మధ్యాంతాల జ్ఞానమునిచ్చి తన సమానముగా త్రికాలదర్శులుగా చేస్తారు. నా జీవిత చరిత్రను తెలుసుకున్నందువలన మీరు సర్వము తెలుసుకుంటారు అని బాబా అంటున్నారు. సన్యాసులైతే ఈ జ్ఞానమును ఇవ్వలేరు. వారి ద్వారా వారసత్వం ఏమి లభిస్తుంది?
వారు తమ పీఠాన్ని కూడా ఒక్కరికే ఇవ్వగలుగుతారు. మిగిలిన వారికి ఏం లభిస్తుంది? బాబా అయితే మీ అందరికీ సింహాసనం ఇస్తారు. ఎంత నిష్కామ సేవను చేస్తున్నారు. కానీ మీరైతే నన్ను రాయి రప్పల్లో పడేసి ఎంతగా గ్లాని చేశారు అంటున్నారు బాబా. అయితే ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది. ఎప్పుడైతే గవ్వ సమానముగా అవుతారో అప్పుడు మిమ్మల్ని వజ్ర సమానంగా నేను తయారు చేస్తాను అని బాబా అంటున్నారు. నేనైతే లెక్కలేనన్నిసార్లు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశాను. మళ్ళీ మాయ నరకముగా తయారు చేసింది. ఇప్పుడు మళ్ళీ ప్రాప్తిని పొందాలి అంటే తండ్రికి సహాయకారులుగా ఈ సత్యమైన బహుమతిని తీసుకోండి. ఇందులో మొట్టమొదటిది పవిత్రత. బాబా సన్యాసులను కూడా మహిమ చేస్తారు. వారు పవిత్రంగా ఉంటారు కాబట్టి వారు కూడా మంచివారే. వారు కూడా భారతదేశాన్ని పూర్తిగా దిగజారిపోకుండా నిలబెడతారు. లేకుంటే ఈ సమయానికి ఏమైపోయేదో తెలియదు. కానీ ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చెయ్యాలి. అందువలన తప్పకుండా గృహస్థంలో ఉంటూ కూడా పవిత్రముగా అవ్వవలసి ఉంటుంది. బాబ్దాదా ఇరువురు పిల్లలకు అర్థం చేయిస్తారు. శివ్ బాబా కూడా ఈ పాత శరీరం ద్వారానే పిల్లలకు సలహాలను ఇస్తారు. కొత్త శరీరాన్ని తీసుకోలేరు. తల్లి గర్భంలో ప్రవేశించరు. పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకే వస్తారు. ఈ కలియుగంలో చాలా గాఢాంధకారం ఉంది. ఈ గాఢాంధకారమును దివ్యమైన వెలుగుగా మార్చాలి అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఈ అనంతమైన ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా సన్యసించి మీ మమకారాన్ని తొలగించి వేయాలి. దీనిపైన కొంచెం కూడా మనస్సును ఉంచకూడదు. తండ్రికి సహాయకారులుగా బహుమతిని తీసుకోవాలి అంటే 1 అశరీరిగా అవ్వాలి, 2 పవిత్రముగా ఉండాలి, 3 స్వదర్శన చక్రమును త్రిప్పాలి, 4 మధురమైన ఇంటిని, మధురమైన రాజధానిని స్మృతి చెయ్యాలి. అప్పుడే బాబా నుండి మనకి బహుమతి లభిస్తుంది. ఈరోజు వరదానము. విశేషతలను ముందు ఉంచుకొని సదా ఖుషీగా ముందుకు వెళ్ళే నిశ్చీ బుద్ధి విజయీ రత్న భవ. సారాంశము. మీ విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ ముందు ఉంచుకోండి. అంతేకాని బలహీనతలను ముందు ఉంచుకోవద్దు. అప్పుడు మీపైన మీకు నమ్మకం ఉంటుంది. బలహీన విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి. అప్పుడు మళ్ళీ సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు. తండ్రి సర్వశక్తివంతుడు కనుక వారి చేతిని పట్టుకున్న వారు తప్పక తీరానికి చేరుకుంటారు అని నిశ్చయం పెట్టుకోండి. నిశ్చయబుద్ధి కలవారు విజయీ రత్నాలుగా అవుతారు. స్వయంపై నిశ్చయము, తండ్రిపై నిశ్చయము, డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ అందులో కూడా పూర్తి నిశ్చయం ఉండాలి. అప్పుడే మీరు విజయులుగా అవుతారు. స్లోగన్. పవిత్రత యొక్క రియాలిటీలో ఉంటే హద్దు ఆకర్షణల నుండి భిన్నముగా అవుతారు. అచ్చా. ఓం శాంతి.